హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. బిగ్ బాస్ తెలుగులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఆయేషా దుమ్ము రేపుతోంది. కేరళకు చెందిన ఈమె అసలు పేరు ఆయేషా జీనత్. అయితే కోలీవుడ్లోనే ఆమెకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది. 2019లో తను నటించిన సత్య సీరియల్ తమిళ్లో పాపులర్ అయింది. దీంతో ఏకంగా సత్య 2 కూడా రన్ చేశారు. అలా తమిళ్ బిగ్ బాస్ 6లో ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ సుమారు 60 రోజుల పాటు కొనసాగింది. తెలుగులో స్టార్ మా సీరియల్ సావిత్రమ్మ గారి అబ్బాయి, ఊర్వశివో రాక్షసివో వంటి ప్రాజెక్టులతో మెప్పించింది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్లో కూడా తన స్టైల్లోనే పవర్ఫుల్గా టాలెంట్ చూపుతోంది. ఆయేషా 2 సార్లు నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ వివాహ జీవితంలోకి అడుగుపెట్టలేదు. మొదట హరణ్ రెడ్డిని ప్రేమించింది. అతను ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా సినీ పరిశ్రమలోనే కొనసాగాడు. కొన్ని ప్రాజెక్టులకు వీరిద్దరు కలిసి కూడా పనిచేశారు. అయితే అతను తనను ప్రేమిస్తూనే మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని ఆయేషా బ్రేకప్ చెప్పింది. ఇదే విషయాన్ని తమిళ బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా ఆమె పంచుకుంది. అయితే 2023లో యోగేష్తో డేటింగ్లో ఉన్నట్లు తెలిపింది. కానీ ఎంగేజ్మెంట్తోనే అతనికి కూడా గుడ్ బై చెప్పేసింది. నిజాయితీ లేని ప్రేమ తనకు అవసరం లేదని చెప్పింది. కెరీర్ మీద మాత్రమే తన ఫోకస్ ఉంటుందని, ఈ ప్రేమలు తనకు పడవని క్లారిటీ వచ్చినట్లు పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది. ఆయేషా హీరోయిన్గా 3 సినిమాల్లో కూడా నటించింది. తమిళ్ బిగ్ బాస్లో చాలా వివాదాస్పద కంటెస్టెంట్గా నిలిచింది. తోటి కంటెస్టెంట్లను ఆవేశంతో దూషించడం వల్ల తను చెడ్డ పేరు మూటకట్టుకుంది. దీంతో హౌస్ నుంచి వెళుతున్న సమయంలో వారికి క్షమాపణలు కూడా చెప్పడం విశేషం. ఒకసారి హోస్ట్గా ఉన్న కమల్ హాసన్నే ఎదిరించి వైరల్ అయింది. అయితే ఆమె తమిళ్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆమె మాజీ ప్రియుడు దేవ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆయేషాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే తనను వదిలేసింది అని అన్నాడు. పెళ్లి చేసుకుందామని ఇంటికి వెళ్లి అడిగితే అందరూ కలిసి తనను అవమానించడమే కాకుండా కొట్టి పంపించారన్నాడు. తనతో బంధం తెంచుకుని మరో 2 ప్రేమాయణం నడిపిందని చెప్పాడు. అయితే అతను చేసిన ఆరోపణల గురించి ఆయేషా మాత్రం ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఫైనల్ గా ఆయేషా జీవితంలో 3 ప్రేమ కథలు బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.